సాగిస్తున్న కదలిక గంభీరంగా ఉంది. తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమాజ హితం కోరుతూ అక్రమ రవాణాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎక్సైజ్ శాఖ ఇప్పుడు మనం ముందుకు వచ్చింది. తర్వాత ఉమెన్ పోలీస్, మహిళా పోలీస్ శాంతి భద్రతల పరిరక్షణలో పురుషులతో సమానంగా ధైర్య సాహసాలను ప్రదర్శిస్తున్న వీరు నేటి మహిళా శక్తికి చిహ్నాలు. తర్వాత హోంగార్డ్స్ పోలీస్ శాఖకు అన్ని వేళలా అండగా ఉంటూ విధి నిర్వహణలో అంకితభావం సాటుతున్న హోంగార్డ్స్ విభాగం ఇప్పుడు గౌరవ వందనం సమర్పిస్తున్నారు. తర్వాత ఎన్సీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ వీరు కూడా 2 ప్లాటూన్లుగా ఉన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా సాగుతున్న బాయ్స్ మరియు గర్ల్స్ ప్లాటూన్లు భావి భారత పౌరులుగా దేశ సేవకు సిద్ధమని సాగుతూ వీరు చేస్తున్న అడుగులు ఎంతో స్ఫూర్తిదాయకం. తర్వాత చివరిగా 9-10 స్కౌట్స్ అండ్ గైడ్స్ చిన్నారులు సేవా దృక్పథమే లక్ష్యంగా సాగుతున్న స్కౌట్స్ బాయ్స్ మరియు గర్ల్స్ చిన్న వయసులోనే సామాజిక బాధ్యతను భుజానికెత్తుకున్న ఈ చిన్నారుల ఉత్సాహం అభినందనీయం. నేడు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ముగుస్తున్నాయి. మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవాలకు స్వాగతం పలుకుతూ అక్కడ పోర్టు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు బయట కనపడకూడదండి, సైడ్ వెళ్ళండి. ఏ దేశమేగినా ఎందుకాడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అన్నారు. 200 సంవత్సరాల బానిస సంఖ్యలను తెంచుకొని